సార్, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఒక యుద్ధం జరుగుతున్న ఈ నేపథ్యంలో సిరియాలోని ఒక చర్చిలో ఒక బాంబు పేలింది సార్. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. దీని వెనకాల ఇరాన్ ఉందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఎలా జరిగింది ఇది? ఎవరు పేల్చారు? ఎందుకు పేల్చారు? మరి దీనికి ఈ ఇరాన్, ఇజ్రాయెల్ వార్‌కి మధ్య రిలేషన్ ఏంటి? దీనికి సంబంధించి ఎటువంటి వివరాలున్నాయి సార్? ఇప్పుడు ఇరాన్ మీద డైరెక్ట్‌గా అమెరికా అటాక్ చేసి 3 న్యూక్లియర్ సైట్‌లని ధ్వంసం చేశానని చెప్పిన తర్వాత, ఒక్కసారిగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక నార్మల్సీ అనేది పోయింది. ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఇరాన్ ముందున్న కర్తవ్యం ఏందంటే, ఈ అమెరికా ఫోర్సెస్‌ని, అమెరికా సంబంధంలో ఉన్న వాళ్ళందరినీ అసిమెట్రిక్ వార్ ద్వారా దెబ్బతీయడం. అంటే డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ వార్ గాకుండా, ప్రచ్ఛన్న పద్ధతిలో అమెరికాను డీస్టెబిలైజ్ చేయడం, అమెరికా ఫోర్సెస్‌ని ఇబ్బంది పెట్టడం. ఇది డైరెక్ట్‌గా అమెరికా ఫోర్సెస్ మిడిల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఏషియాలో అమెరికా 13 స్థావరాల్లో 19 స్థావరాల్లో 50,000 మంది అమెరికా సైనికులున్నారు. వాళ్ళ మీద అటాక్ చేయాలంటే ఇరాన్‌కి ధైర్యం చాలట్లేదు. వాళ్ళ మీద అటాక్ చేస్తే అమెరికా ఆల్ ఔట్ వార్ ప్రకటిస్తది. అది ఇబ్బందవుతుంది. అమెరికానే గాకుండా అమెరికాతో పాటు అమెరికన్ అలయన్స్‌లో ఉన్న యూకే లాంటి దేశాలు కూడా రంగంలోకి దిగుతాయి. అందరిని ఎదుర్కోవడం అనేది ఇరాన్‌కి సాధ్యం కాదు. అందుకని అసిమెట్రిక్ వార్. ఒక పక్క ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూనే మరోవైపు అమెరికాకి అనుకూలంగా ఉన్న ఫోర్సుల్ని అటాక్ చేయడం. ఇరాన్‌లో సిరియాలో ఏమైందంటే బషార్ అలీ అసద్ అనే ఒక ప్రెసిడెంట్ మొన్నటి వరకు ఉన్నాడు. డిసెంబర్ 24, 2024లో అతని ప్రభుత్వాన్ని కూల్చేశారు. 2011 నుంచి సిరియాలో సివిల్ వార్ జరుగుతుంది. అంతర్యుద్ధం జరుగుతుంది. ఈ అంతర్యుద్ధంలో రష్యా కూడా కీలక పాత్ర వహించింది. రష్యాకు అనుకూలంగా ఇరాన్ కూడా ఈ బషీర్ అసాద్‌కి అనుకూలంగా ఇరాన్ ఫోర్సెస్, షియా మిలిషియా, తర్వాత లెబనాన్‌లో హెజ్బుల్లా వీళ్ళందరూ కూడా అక్కడ పనిచేస్తున్నారు. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి వెళ్ళిపోయిందో, ఇక్కడ అసాద్‌కి రష్యా సపోర్ట్ తగ్గిపోయింది. దాంతో అమెరికా రంగంలోకి దిగి ఈ అసాద్‌కి యాంటీగా ఉన్న గ్రూపుల్ని అమెరికా రెచ్చగొట్టి, ఇజ్రాయెల్ కూడా రంగంలోకి దిగి వీళ్ళిద్దరు కలిసి అక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టి హెచ్‌టిఎస్ పార్టీ అంటారు. హయత్ తహ్రీర్ అల్ షామ్ పార్టీ. ఈ పార్టీకి సంబంధించి అహ్మద్ అల్ షరా అనే అతన్ని ఇప్పుడు తీసుకొచ్చారు రంగంలోకి. ఇతని ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇప్పుడు డిసెంబర్ 2024. అయితే గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా ఇక్కడ అనేక రకాల గ్రూపులు ఈ గవర్నమెంట్‌కి యాంటీగా పనిచేస్తున్నాయి. సో అందువల్ల ఇరాన్‌కి సంబంధించిన షియా మిలిషియా గ్రూప్ కూడా అక్కడ పనిచేస్తుందన్నమాట. సో ఈ నేపథ్యంలో అక్కడ నిన్న ఒక దారుణం చోటు చేసుకుంది. అదేంటంటే దమస్కస్, సిరియా రాజధాని దమస్కస్‌లో మర్ ఎలియాస్ అనే ఒక గ్రీక్ ఆర్థడాక్స్ చర్చి, ఇది ద్వెలీస్ నైబర్హుడ్ లో ఉంటది డమస్కస్ లో. దీంట్లో ఈవినింగ్ ప్రేయర్స్ చేస్తున్నారు. ఈవినింగ్ మాస్ అంటారు. సండే ఈవినింగ్ మాస్ చేస్తున్నారు. ఒక 150 నుంచి 200 మందికి పైన ఉన్నారని చెప్తున్నారు. సడన్ గా ఒక ఆయుధాలు పట్టుకుని వచ్చిన ఒక వ్యక్తి ఎంటర్ అయ్యి చర్చిలోకి గబగబా అని కాల్పులు జరిపాడు. ఈ లోపల జనం అతను పట్టుకోవడానికి ట్రై చేస్తే అతను ఒక జాకెట్ లాంటిది వేసుకున్నాడు. దాన్ని డిటనేటర్ పెట్టుకొని వచ్చుకున్నాడు. దాన్ని యాక్టివేట్ చేసేసరికి అతను పేలిపోయాడు. చర్చిలో ఉండే వీళ్ళు కూడా క్రిస్టియన్స్ కూడా చనిపోయారు చాలా మంది. దాదాపు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం బట్టి 30 మంది చనిపోయినారు, 63 మంది సీరియస్ గాయాలతో ఉన్నారు. ఇంకొంతమంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ విజువల్స్ చూస్తుంటే కూడా దారుణంగా ఉంది. మొత్తం గ్లాసులు పగిలిపోయినాయి. బెంచీలంతా చెదరైపోయి పగిలిపోయినాయి. బ్లడ్ అంతా కూడా నేల మీద, గోడల మీద బ్లడ్ అంతా ఉంది. సో ఈ లోపల అక్కడ సిరియన్ సివిల్ డిఫెన్స్ రంగంలో దిగింది. వాళ్ళని వైట్ హెల్మెట్స్ అంటారు అన్నమాట. సివిల్ డిఫెన్స్ రంగంలో దిగి వాళ్ళని హాస్పిటల్కి తీసుకోవడం. దాని తర్వాత మిలిటరీ రంగంలో దిగింది. మిలిటరీ రంగంలో దిగి కార్డన్ అండ్ సెర్చ్, అంటే మొత్తం దారులన్నింటినీ క్లోజ్ చేసి సెర్చ్ ఆపరేషన్ చేసింది. ఎందుకంటే కొంతమంది అక్కడ ఐ విట్నెస్లు ఏం చెప్తున్నారంటే, ఇద్దరు వచ్చారు యాక్చువల్గా. ఒకడేమో బయట ఉన్నాడు, వాడు కూడా కాల్పులకు ట్రై చేశాడు. అయితే జనం గుంపుకోవడంతో వాడు పారిపోయాడు. ఇంకొక అతను మాత్రం లోపల ఇది చేశాడని చెప్తున్నారు. ఎప్పుడైతే ఇతను ఎంట్రన్స్ లో చేశాడు కాబట్టి బయట ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చుట్టుపక్కల కూడా అది ప్రమాదం జరిగి చనిపోయారు అనమాట. సో దీనికి సంబంధించి అక్కడ హ్యూమన్ రైట్స్ గ్రూపు, సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అంటారు, ఆ గ్రూపు వివరాలు అందించింది. తర్వాత
అక్కడున్న సిరియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, తర్వాత సిరియన్ ఇంటీరియర్ మినిస్ట్రీ, ఈ 2 రకాల మంత్రిత్వ శాఖలు కూడా మాట్లాడాయి. అట్లాగే సిరియాకు సంబంధించిన స్టేట్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సనా అంటారు దాన్ని. ఆ సనా కూడా ప్రపంచ మీడియాతో మాట్లాడారు. వాళ్ళంతా ఈ విషయాలు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏమంటే అసలు ఎవరు ఈ మిలిటెంట్ ఎవరు, ఇతను వచ్చి ఎందుకు పేర్చుకున్నా అంటే వాళ్ళు చెప్తున్నది ఐఎస్ అనే ఒక సంస్థ. ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్ అన్నమాట. దాని పేరు ఇస్లామిక్ స్టేట్ అనే ఒక సంస్థ దీనికి కారణమని సిరియన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇస్లామిక్ సంస్థ ఎవరంటే ఇది ఎవరో కాదు, ఐసిస్ గ్రూప్ నే ఐఎస్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఒక్కో చోట ఒక రకంగా పిలుస్తారు. ISIL అని పిలుస్తారు. ISIL అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ లెవియంట్ అంటారు, అదొక గ్రూప్ పేరు. అట్లాగే ఐసిస్ అని కూడా పిలుస్తారు, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. అంటే ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పేర్లు ఉంటాయి. సో ఐసిస్ కే అని కూడా పిలుస్తారు, పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో పనిచేస్తుంది. ఇలాగా దీన్ని వీళ్ళేమో సిరియాలో ప్రజెంట్ పనిచేసే గ్రూప్ పేరు ఐఎస్ అని పెట్టుకున్నారు, ఇస్లామిక్ స్టేట్ అని. సో ఈ గ్రూప్ ఏంటంటే ఇది సున్నీ గ్రూప్ అన్నమాట. మామూలుగా ఇస్లాంలో ప్రధానంగా 2 గ్రూప్స్ ఉంటాయి, ఒకటి సున్నీ అండ్ షియా. సున్నీ గ్రూప్ ఇది సలామీ జిహాదిస్ట్ అంటారు వీటిని. సలామీ జిహాదిస్ట్ గ్రూప్ ఇది గ్లోబల్ ఖలీఫత్ సామ్రాజ్యాన్ని ఆర్ముడ్ స్ట్రగుల్ ద్వారా తీసుకురావాలనేది ఈ గ్రూప్ లక్ష్యం అన్నమాట. ఈ గ్రూప్ మామూలుగా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటది. అయితే ఇలాగా చర్చిలోకి వెళ్ళి చేయడం మాత్రం 2011లో సివిల్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 14 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇప్పటి వరకు ఈ గ్రూప్ ఇలాగా చేయలేదు. ఎప్పుడు చర్చిల్లోకి వెళ్ళి ఎంతమందిని చంపలేదు. అంతకుముందు ముస్లింలను చంపిన సంఘటనలు అయితే ఉన్నాయి. అయితే క్రిస్టియన్స్ అనేది ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఈ హెచ్డిఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, అహ్మద్ అల్ షారా గవర్నమెంట్, ఇది క్రిస్టియన్స్ని వేధిస్తుంది. క్రిస్టియన్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లోకి వెళ్ళి ముస్లిం ప్రేయర్స్ని, అదాన్ అంటారు, ముస్లిం ప్రేయర్స్ని వినిపించడం లౌడ్ స్పీకర్లలో, వాళ్ళని వేధించడం అనేది ఎప్పటి నుంచో చేస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఈ సివిల్ వార్ వల్ల ఒకప్పుడు 10 లక్షల క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు సిరియాలో. ఇవాళ 30 లక్షలు మాత్రమే, 3 లక్షలు మాత్రమే ఉన్నారు. మిగతా 7 లక్షల మంది చుట్టుపక్కల ఉన్న దేశాలకి, యూరోప్కి అంతా పారిపోయారు, కొంతమంది చనిపోయారు. సో ఈ 3 లక్షల మందిని కూడా ఇప్పుడు వీళ్ళు వేధిస్తున్నారు అనమాట. అంటే ఈ ఐఎస్ ఇస్లామిక్ స్టేట్ అనేది ఒక భయభ్రాంతమైన పరిస్థితిలో ఉంది. సో వీళ్ళని ఇస్లామిక్ స్టేటే చంపారు. ఎందుకంటే ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ సిరియాలో చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళకి 30,000 మంది ఆర్మీ ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళకి 1 బిలియన్ యాన్యువల్ బడ్జెట్ అని చెప్తున్నారు. దాదాపు 12 ముస్లిం కంట్రీస్లో వీళ్ళు పనిచేస్తున్నారు అనేది చెప్తున్నారు. ముఖ్యంగా ఇరాక్ వార్ 2003, 2011 వరకు జరిగింది. ఆ తర్వాత 2013 నుంచి 2017 వరకు జరిగింది. ఆ ఇరాక్ వార్లో కూడా వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు. అలాగే సిరియన్ సివిల్ వార్లో కూడా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. అట్లాగే లిబియా, పాకిస్తాన్, యెమెన్ ఇలాంటి దేశాల్లో కూడా ఇస్లామిక్ స్టేట్ అనే ఒక ఉగ్రవాద సంస్థ పనిచేస్తుంది. దీన్ని ఆల్రెడీ దాదాపు 13 ముస్లిం దేశాలు దీన్ని బ్యాన్ చేశాయి. అమెరికా బ్యాన్ చేసింది. అయినప్పటికీ కూడా ఇది పనిచేస్తూ ఉంది అనమాట రహస్యంగా. సో ఈ సంస్థ చంపింది. దీని వెనక ఇరాన్ ఉండొచ్చు అనేది ఒక అంచనా. అయితే ఇది ఇరాన్ ఏమో షియా మెజారిటీ దేశం, ఈ గ్రూప్ ఏమో సున్నీ మెజారిటీ దేశం.